ఎన్ని జన్మలెత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం. ఈ విషయాన్ని కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన పాండురంగడు చిత్రంలోని ఒక అద్భుత పాట ద్వారా మనం చూడగలం. కీరవాణి స్వరకల్పనలో బాలు గారు పాడిన ఈ పాట సుద్దాల అశోక్ తేజ అద్భుతంగా రాశారు. ఈ పాట ఎన్నిసార్లు విన్నా గూస్ బంప్స్ వస్తాయి, కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తాయి. ఈ పాట ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ టీం మొత్తానికి పాండురంగడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి పాటలు చాలా చేయాలని కోరుకుంటూ ఇదే పాటను ప్రముఖ గాయకుడు అయ్యప్ప స్వామి భక్తుడు ఈశ్వర్ ప్రసాద్ పాడగా విందాం. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉండమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేనమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయైన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతి నవ్వా. కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న ప్రేగుముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించుద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని,
నీ చూపుడు వేలుతో లోకానే చూశానని నాన్నను పూజిస్తే ఆది దేవునికది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నేవో నిచ్చెనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతిని చేతులు ఆర్పివేసుకుంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న కన్నాని ఇచ్చిన కన్నయ్యే క్షమించే హృదయం నాయువు పోసుకుని నువ్వు వదిల్లు కలకాలం శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ. ఈ కార్యక్రమం మీకు నచ్చితే ఒక లైక్, మీ మిత్రులకు ఒక షేర్ కూడా చేయండి. ఈ కార్యక్రమం మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నా లేక మా కార్యక్రమాలన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలనుకున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ JEE1 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని భక్తి గీతాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.